గైస్ అందరు ఎట్లున్నారు? సో ఈరోజు అయితే మేము బోతల వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. మధ్యలో కొన్ని లొకేషన్స్ కూడా ఉన్నాయి. అంటే లైక్ మనకి ఇప్పుడు రామప్ప టెంపుల్ కానీ ఇంకా వెయ్యి స్తంభాల గుడి కానీ ఉన్నాయి. కొన్ని లొకేషన్స్ అయితే తీసాము. సో మేము ఏంటంటే ఆ లొకేషన్స్లో అయితే మేము వెళ్ళబోతున్నాము. అంటే కుదిరితే ఇంకా 2 days ట్రిప్ అన్నమాట ఇది. సో కుదిరితే ఇంకా కవర్ చేస్తాం కొన్ని లొకేషన్స్. సో ప్రజెంట్ అయితే నేను మా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ పంజగుట్ట ఫ్లైఓవర్ దగ్గర వెయిట్ చేస్తున్నాను అనమాట. సో అది మా కామన్ మీటప్ పాయింట్ ఇది. సో వాళ్ళు ఏమంటారు, నేను ఆల్రెడీ రీచ్ అయిపోయాను యాక్చువల్గా నేను. సో వాళ్ళు ఇంకా రావాల్సింది అనమాట. సో వాళ్ళు రాగానే రైడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడండి, ఎండ్ వరకు అయితే చూడండి, బాగుంటుంది. సో సో ఇలాంటి మనకి ఈ రైడ్ అయితే చాలా స్మూత్గా అవ్వాలని అయితే కోరుకుంటున్నాను నేనైతే. సో మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది యాక్చువల్గా. నేను ఫస్ట్ టైం వెళ్ళడము వాటర్ ఫాల్స్ అనేది ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు. ఇది నా ఫస్ట్ రైడ్ అవుతుంది వాటర్ ఫాల్స్కి అయితే. సో అది ఇంతమందికి అయితే అనంతగిరి హిల్స్ కూడా రైడ్ చేస్తాము. అదైతే మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను యూట్యూబ్లో. సో మీరు చూడాలనుకుంటే మీరు మీకు ఎండింగ్లో మీకు యాడ్ కార్డ్లో యాడ్ చేస్తాను. సో దాని నుంచి అయితే మీరు చూడొచ్చు వీడియో కూడా. అది కూడా మస్తు ఉంటుంది. ఇంతే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. కరెంట్లీ ఇప్పుడు టైం వచ్చేసి నాకు టైం వచ్చేసి 5:15 అవుతుంది. సో నేను 4:30కి బయలుదేరినా. ఇక్కడికి వచ్చేసరికి 5:15 అవుతుంది. సో వీళ్ళని పికప్ చేసి వీళ్ళతో మీట్ అయిన తర్వాత ఇంకా రైడ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, వీళ్ళైతే ఇంకా రావట్లేదు. నేను చాలాసేపు అవుతుంది, 10-15 minutes అవుతుంది వెయిట్ చేసి. వాళ్ళు వస్తే ఇంకా మనం వెళ్ళొచ్చు. గైస్, సో ఫైనల్గా అయితే మన వాళ్ళు వచ్చేసారు. సో ఇంకా ఉన్నారు చాలామంది. హాయ్ బ్రో, ఆఫ్టర్ లాంగ్ టైం. ఇంకా ఎక్కడ మన వాళ్ళు? ఇంకా ఎక్కడ? ఓ ముందర ఉన్నారా? ఓకే ఓకే ఓకే. ఇది ఇన్స్టా కెమెరా తీసుకున్నావా మరి? కెమెరా ఉందా అప్పుడు? ఓకే ఓకే. మొత్తం ఎన్ని? బ్రో హాయ్ బ్రో, బా లాంగ్ టైం. అంటే 2 weeks అయినా లాంగే కదా బ్రో. ఇప్పుడు వాళ్ళ కోసం వెయిటింగా? ముందర పెట్టినా బ్రో. అవును అవును. టైం వచ్చేసి 5:27. సో ఇంకా కొంతమంది ఉన్నారు. సో మనం ఇంకా వాళ్ళు రాలేదు. సో వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ పాయింట్ ఏంటంటే అందరం అక్కడ ఐటీ మాల్ దగ్గర గ్యాదర్ అవ్వాలి. కానీ వీళ్ళు ఇక్కడ నుంచి వస్తున్నాను ఇప్పుడు చెప్పారు వీళ్ళ లొకేషన్స్. ఓకే, అవుతుంది ఇక్కడికి వాళ్ళకి. అవునవును. ఇప్పుడు వీళ్ళు అక్కడికి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. చాలా టైం పడుతుంది. అంత తగ్గింది. 20 minutes. నాది జస్ట్ 13 minutes అంతే పట్టింది. 30 అంటే 13 ఇక్కడ రావడానికి 13 minutes పట్టింది. ఒక 20. సో మనకి ఇంకా బ్యాటరీ అయిపోతుందని కూడా బాధ లేదు. మనం ఇక్కడ పవర్ బైక్ ఛార్జర్ పెట్టించినాము. ఇది 55 watts ఐ గెస్. బట్ ఇది 33 watts ఛార్జింగ్ టైప్ సి. ఇది 22 watts ఛార్జింగ్. సో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మంచి ఎక్కుతుంది. నాకు కెమెరా కట్టేసుకున్నా అంటే మనకి ఇంకా సో ఇక మనకి ఈ ప్రాబ్లం ఉండదు. ఇక చిల్లు. ఎవరు చూస్తారు ఆయన? మా వాళ్ళు అందరూ చూసారు. మీ వాళ్ళు ఎవరు? అవునా? అరే హైలైట్ చేద్దాం ఎట్టు. ఇది కూడా ఇంకోళ్ళు కూడా వచ్చారు. ఓకే ఓకే. హాయ్ బ్రో, మను బ్లాగర్. హాయ్ బ్రో అందరికి. ఇంకా మేమైతే రైడ్ అయితే స్టార్ట్ చేసినాము. ఓం నమః శివాయ. ఇది వచ్చేసి బేగంపేట్ ఫ్లైఓవర్.
సో వీళ్ళంతా నాకు అనంతగిరి హిల్స్ రైడ్లో పరిచయమైన వాళ్ళు వీళ్ళందరూ. సో మంచిగా మనకు కూడా రైడింగ్ ఒక టీం దొరికింది చాలా రోజులకి. ఎప్పుడు నేను అన్నీ సోలో, ఇప్పటివరకు సోలోనే చేసిన. ఎప్పుడైతే అనంతగిరిలో మనకి వీళ్ళు పరిచయం అయ్యారో, సో ఇది సెకండ్ రైడ్ వీళ్ళతోని. సో అప్పుడు నేను సోలో రైడ్ అయ్యి, బట్ ఏమైందంటే వీళ్ళు పరిచయం అయ్యారు మధ్యలో. సో వీళ్ళు పరిచయం అయిన తర్వాత ఇది సెకండ్ రైడ్ అయిపోయింది అది. 2 weeksకే ఇది సెకండ్ రైడ్ అయితే ప్లాన్ చేశారు. సో యా, సో పెట్రోల్ ఫ్యూయల్ అయితే కొట్టించుకుంటారు అనుకుంటున్నాను అయితే, కాదా? సో చూద్దాం. బ్రో మీరు అంతా ఫ్యూయల్ కొట్టించుకురా అందరూ? నేను కొట్టించుకుంటా ఫ్యూయల్. నేను అంత లోపల ఫుల్ ట్యాంక్ చేయించి పడేస్తాను. నాకు ఇదంతా లొల్లొద్దు మనకి. ఒకటి అమ్మ ఫుల్ అయిపోయింది. దీన్ని ట్రిప్ 0 చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే మనం బౌడుపల్లి దగ్గరికి అయితే వచ్చినాము. ఇది ఇంకా కంప్లీట్ కాదారా? ఈ రోడ్డు మాత్రం భయంకరమైన రోడ్డు. బట్ ఇప్పుడు కొత్త రోడ్ వేసారు. నాకు కొత్తగా అనిపిస్తుంది రోడ్డు. ఇంతమందికి వచ్చినప్పుడు అయితే దుమ్ము తప్ప నాకు ఈ రోడ్డు కనపడకపోయేది. సో ఇట్లా రూట్ లేకుండా ఉంది ఇది. దీని ముందర పోవడం కూడా చాలా డేంజర్. ఆయన ఏం రోడ్లు అయ్యేవి. ఓ మై గాడ్, దిస్ ఇస్ వెరీ ఏంది బ్రో రోడ్ ఇది? మా ఇంత చిన్న రోడ్లో ఆపోజిట్ అంటే మామూలు విషయం కాదు ఇది. మళ్ళీ ఇక్కడ బైక్స్ కాదు, కార్స్ కాదు, మొత్తం లారీలు, బస్సెస్ ఉన్నాయి. చాలా డేంజర్ రోడ్. జస్ట్ ఇటు వరకే, బట్ ఓకే, చూసుకోవాలంత ఏం లేదు. సో ఫైనల్గా అయితే మనం హైవే అయితే ఎక్కినాము. సో ఇక్కడ నుంచి చాలా డిస్టెన్స్ ఉంటుంది. నాకు నేను వెళ్ళాను బస్సు, బట్ వరంగల్కి వెళ్ళాను, బట్ బస్సులో వెళ్ళాను నేను ఒక లైక్ 2-3 years బ్యాక్. బట్ బైక్ మీద వెళ్ళడం ఫస్ట్ టైం. సో ఇదంతా మనదే గ్యాంగ్. 1 2 3 4 5 బ్యాగ్స్ ఉన్నాయి. సో 5 బ్యాగ్స్ ఉన్నాయి. ఇందులో ఇంకా ఉన్నారు, ఎవరో కార్లో వస్తున్నారంట. సో ఇక్కడైతే ఆగినాం, మరి ఎందుకైనా తెలియదు. ఎక్కడ బ్రో, ఏమైంది? ఓకే, ఛార్జింగ్ ఎక్కిందా లేదా చూసుకోవాలి. ఇందాక 81% అసలు ఎక్కుతుందా లేదా నాకు తెలియదు. 81% అట్లనే ఉంటే మాత్రం ఓకే. బ్రో మను వ్లాగర్ 24. హాయ్ బ్రో, మను వ్లాగర్. 80 మెయింటైన్ చేద్దాం. సో నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దు. నేను స్పీడ్ వెళ్తే ఏంటంటే మిస్ అవుతుంది మిమ్మల్ని మ్యాచ్ చేయడానికి. సో అందరం 80 చేద్దాం. నేను ఒకవేళ పెంచితే మీరు పెంచండి, లేకపోతే ఒక బైక్ మిస్ అయిపోయింది. సో అందుకే అందరం 80 మెయింటైన్ ఉన్నారు. సో మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చేసినాం, టీ బ్రేక్ అయిపోయింది అండ్ రైడ్ అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా అందరం ఒకటే లైన్ వెళ్ళడమే. సో నాకు తెలిసి ఇంకా మ్యాట్బీ ఇంకొక 1 hour వరకు మనకి స్టాప్ ఉండదేమో. ఆగారు ఇంకా వీళ్ళు కూడా మనతో యాడ్ అవుతారు. సో అబ్రో మన లాస్ట్ మనతో వచ్చాడు. నేను ఫస్ట్ నుంచి నీ గురించి చూస్తున్నాను, నువ్వు కూడా వీళ్ళతో వస్తావు అనుకున్నాను. ఇక్కడ యాడ్ అయినావు. ఏమైంది మరి? ఓకే ఓకే ఓకే. ఇంకేది ఇంకెవరు ఉండా? స్టైల్ అది. ఇంకెవరు ఉన్నారా? అంతే కదా. యా, మళ్ళీ రైడ్ స్టార్ట్ అయినా. సో చలో. సో మన వెనక చాలామంది ఉన్నారు, లైక్ టోటల్ 12 members అనుకుంటా. సో ఒకరు కార్లో వస్తున్నారు, ఇంక మేమంతా బైక్ మీద వస్తున్నాం అన్నమాట. నా బైక్ మాత్రం అంత దరిద్రంగా ఉంది తెలుసు అసలు.
వెదర్ అయితే బాగుంది, మంచిగా క్లౌడ్ అంతా మబ్బులు పట్టి ఉంది. ఐ థాట్ వర్షం పడుతుందని చెప్పి నేను రెయిన్ కోట్ కూడా ఆర్డర్ పెట్టినా, నేను బ్లింకిట్ దీనిలో పెట్టినా. సో బట్ వర్షం పడితే వేసుకోవాలని నా కోరిక. ఐ మీన్ వర్షంలో రైడ్ చేయాలి, బాగుంటుంది. అది కూడా మనం రెయిన్ కోట్ కూడా ఉంది కాబట్టి వీ కెన్ డూ ఇట్. అయితే వీడియోల మీద వీడియోలు చేస్తారు మంచిగా. లాస్ట్ టైం కూడా ఇంతే సేమ్, మంచిగా వీడియోలు తీసుకున్నాం, ఫుల్గా బాగా వీడియోలు తీసుకున్నాం. అది ఎడిట్ చేసాం, ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టినాం. అవుతున్నాము అందరం. యా, ఇది టిఫిన్ ఏరియా. సో రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయినాం అందరం. సో మళ్ళీ అందరం అయిపోయిన టిఫిన్ చేసినాము. ఆకాశం వర్షం పడేటట్టు ఉంది కానీ వర్షం పడతలేదు. పడాలని ఎగ్జైట్మెంట్లో ఉన్నా. రెయిన్ కోట్ కూడా తీసుకున్నాను నైట్ పడుతుందని చెప్పేసి. హే గైస్, చూడండి ఒకసారి ఈ చెట్లు చూడండి. రోడ్డు అటు ఇటు మొత్తం పూలే. రోడ్డు అటు ఇటు యార్ ఎంత బాగుంది చూడు. బాబా అసలు ఈ పెట్టిరు లేకపోతే వాడంతట అవే వచ్చినాయో తెలియదు, కానీ పెట్టిరు అనుకుంటాం. భలే ఉన్నాయి అసలు. రోడ్డు ఫ్లవర్స్ వ్యూ నెక్స్ట్ లెవెల్. సో మళ్ళీ ఇక్కడ ఆగినాం మళ్ళా. సో టీ బ్రేక్. దూల తిరిపోయింది, కంటిన్యూస్ రైడింగ్ కొడుతుంటే. అమ్మా స్టార్ట్ అయిపోతుంది. పొద్దున కంట్రోల్ ఉంటుంది. ఇంకా సెట్టింగ్స్ పోతే రూమ్ కావాలా, ఫోటో. సో ఇంకా 37 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి రామప్ప టెంపుల్ కంట. సో మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్తాము. దాని తర్వాత ఇంకా మనం సో నెక్స్ట్ డైరెక్ట్గా రామప్ప టెంపుల్. సో ఇందాక వర్షం ఆడింది, అందరం రెయిన్ జాకెట్స్ వేసుకున్నాం. రూట్ బాగుంటుంది అంతే, ఆ పెద్ద చూడడానికి సీనరీ ఏముండదు, అది లొకేషన్ ఏముండదు, వ్యూ బాగుంటుంది, వెళ్ళే రూట్ బాగుంటుంది. రామప్ప అయిపోయిన తర్వాత ఆలోచిస్తే టైం సరిపోదు, కానీ కొంచెం మనం బ్రేక్ టైం ఇన్వెస్ట్ చేస్తే పదండి 5 నిమిషాలు 10 నిమిషాలు. సో ఏదేమైనా కానీ నాకు ఈరోజు దీనివల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. నా కెమెరా ఛార్జింగ్ అయిపోవట్లేదు అండ్ నా మొబైల్ ఛార్జింగ్ కూడా అయిపోవట్లేదు. మంచిగా అసలు నెక్స్ట్ లెవెల్ బెనిఫిట్ ఇది నాకు దీంతో. ఇక్కడ బాగుంది లొకేషన్. ఇది సింగిల్ వే రోడ్. మళ్ళీ రైనింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడు ఎంత రెయిన్ పడిందో. రెయిన్ పడి ఆగిపోయింది యాక్చువల్గా. రెయిన్ ఇక్కడ ఏం చిన్న చిన్న చినుకులే పడుతున్నాయి, ఇక్కడ పెద్ద పడింది ఇంతసేపు నాకు తెలిసి ఇక్కడ. సో అందుకని మీరు చూడొచ్చు రోడ్ అంతా వాటరే ఉన్నాయి మొత్తం కంప్లీట్గా. మళ్ళీ వర్షం ఏమో జస్ట్ చినుకులు పడుతున్నాయి, చిన్న చిన్న చినుకులు. అది మొత్తం వాటర్. ఇంతకన్నా పడిపోయింది వర్షం ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్. వావ్, ఫుల్ మజా వస్తుంది. యూ కెన్ సీ గట్టిగా పడుతుంది వాన. గట్టిగా ఇన్ ద సెన్స్ కొంచెం ఓకే, చినుకులు పెద్ద చినుకులు పడుతున్నాయి. కళ్ళు జివ్వమంటున్నాయి క్లౌడ్స్కి. లైట్ బ్రైట్ ఉంది స్కై ఈరోజు.
గ్రీనరీ, వర్షాకాలం అంటేనే గ్రీనరీ. వా బాగుంది. మన వాళ్ళు ఈరోజు విజృంభిస్తున్నారు మొత్తం వీడియోలు. ఓరి దేవుడా క్రేజ్ ఉంది ఇది. కొండ టర్నింగ్ సూపర్. ఇది గ్రీనరీ, రైనీ సీజన్ కాబట్టి. ఓరిని అసలు ఇది చూడరు ఒకసారి, చెట్లు ఎంత బాగున్నాయో అసలు. చెట్లు మంచిగా భలే ఉన్నాయి. యాక్చువల్లీ ఇందాక నుంచి అక్కడ గమనిస్తున్నా, ఏందో తెలుసా, ఇక్కడ అన్ని సీతాకోక చిలుకలు చాలా ఉన్నాయి. ఈ రోడ్ నుంచి ఈతలకు వెళ్తున్నాయి, ఇక్కడ నుంచి ఈతలకు వస్తున్నాయి. సో సీతాకోక చిలుకలు మాత్రం అసలు ఇట్లా ఇట్లా తగులుతూనే వచ్చి ఇందాక నుంచి. రోడ్డు బాగుంది ఇది. ఇంకా రామప్ప టెంపుల్ అంటే ఇంకొక 6 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు వెళ్తున్నాం. సో 6 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది. సో దాని తర్వాత మేము ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తామన్నమాట. ఏ మాటకి ఆ మాట, ఈ లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలుకి. అరే మా వాళ్ళు తప్పిపోయారని చెప్పి ఇందాక కొంచెం ఫోన్ చేసినాం. ఇప్పుడు ఇక్కడనే ఉన్నారు, మా కరెక్ట్ రూట్లోనే ఉన్నారు అందరూ. వీళ్ళు తప్పిపోయారు అనుకున్నాను, సేపు వేరే రూట్లోకి వెళ్ళిపోయారు అనుకున్నాం. బట్ ఓకే, ఒకటే రూట్లో ఉన్నారు. స్టాప్. ఏమైంది బ్రో? మళ్ళీ ఆగిపోయింది. తనది బ్యాటరీ ప్రాబ్లం ఉంది. సో అది ఏం అర్థం అవ్వట్లేదు. సో అయినా చాలా బైక్స్ ఖాళీగా ఉన్నాయి. సో ఇది కాకపోతే ఒక దగ్గర ఇవ్వచ్చు, రిపేర్కి ఇచ్చేసి రావచ్చు. యార్ ఇవి ఇంతే. ఈ బుల్లెట్స్తో మోస్ట్ ప్రాబ్లం ఇదే, సెల్ఫ్ పనిచేయదు. ఫైనల్గా బండి స్టార్ట్ అవుతలేదు. సో ఇక్కడ పెట్టేసి వెళ్తున్నాము. మళ్ళీ ఇదే రూట్ రావాల్సి ఉంటుందంట. ఈ రూట్కి వచ్చినప్పుడు అలా తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. వచ్చేసినాము రామప్ప టెంపుల్. ఇక్కడ బోర్డు అయితే చూసిన నేను. ఇది నాకు నా బుక్స్లో కూడా ఉంది. చిన్నప్పుడు నేను చదువుకున్న బుక్లో కూడా ఇది చాప్టర్ ఉంది మాకు, రామప్ప టెంపుల్ అని. చలో ఇది ఎక్కడ ఇంతకీ? సో ఇది నా స్కూల్లో బుక్లో చాప్టర్ ఉంది బ్రో, రామప్ప టెంపుల్. విన్న బుక్లో అప్పుడు లెసన్ ఉంటుండే మాకు. ఫస్ట్ టైం బ్రో నా బుక్లో లెసన్ చదువుకున్నా. చిన్నప్పుడు లెసన్ ఉండే నాకు. ఇది 5th క్లాస్లో లెసన్ ఉండే. ఇదంతా స్టోన్ అంతా రెడ్ కలర్లో ఉంది. రిజర్వ్ నెక్స్ట్ ఇలా చదువుకున్న రామప్ప. చిన్నప్పుడు బుక్లో చదువుకున్న లిటరల్లీ. అంత స్టోన్ ఎలా కడతారో ఏంటో. ఇది అయితే ఇంత వెయిట్.
సో ఇంత వెయిట్ హౌ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. అసలు ఇది క్రేజీ రా నాయన. వావ్, నెక్స్ట్ లెవెల్ ఇది. నెక్స్ట్ లెవెల్ మనం కూడా వెళ్దాం. చేయకూడదా? దీంతో చేద్దాం. ఇష్టం దీంట్లోనా? అంటే లైటింగ్ పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మమానండి అందరూ. వైజాగ్, అరకు, లంబసింగ్, మారేడుమల్లి పెట్టింగ్ బ్రాకెట్ లో పెడతావుగా బైక్ లోనే. బైక్ ఏది వాడాలంటే అది వాడచ్చు. డైలాగ్ ఆర్టిఫిషియల్ గా చెప్పలేదు. ఎవరెవరు ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేయండి. ఏంటిది, ఏం చెప్పాలి? అంతే. ఈ కెమెరాలో అందరిని ఇంట్రడ్యూస్ చేయమని చాలా షాప్ నుంచి వచ్చాము. అట్లా ఐడి పర్ఫార్మెన్స్ కరెక్ట్ మీకు నచ్చినట్టు. ఐడి నెంబర్ 9848. మీ ఆఫీస్ గురించి కొంచెం మంచి మాటలు చెప్పండి. మంచి మాటలు అంటే ఆఫీస్ వద్దు, ఆఫీస్ తీసే. ఇవన్నీ ఉండాలి. నాకు రాదు బ్రో. ఇది మనం అక్కడ వేసుకుందాం బ్రో, లక్నవరంలో వేసుకుందాం. దేవుడి గుడి ఏముంది. We are at Ramappa temple and we are office colleagues. Yeah, we are Total 12 numbers and came for subscribe, like a long bike trip. yeah. So, yeah, and he's రన్నింగ్ ఉంది కదా. రన్నింగ్ లోనే ఉంది. yeah, he's my colleague. హాయ్ హాయ్ ఈరోజు మనం ఇదివరకు వరంగల్ జిల్లా, ప్రస్తుతానికి ములుగు జిల్లా ఉన్నటువంటి రామప్ప దేవాలయం ఇది. సుమారు 800 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ పురాతన ఆలయానికి ఈరోజు వచ్చాం. మామూలు మేము కాపాడుకోవడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. సో అదిగో మా బ్రదర్ మనోహర్, హాయ్ అందరికీ. సో ఇతను ఛానల్లో మేము చేసాము. సో మరిన్ని వీడియోస్ కోసం మా వాడి వ్లాగ్ని ఫాలో అవుతుండండి. చెప్పండి ఎవరు ఏం చేస్తారు? లాస్ట్ టైం కూడా ఇట్లానే ఆలోచిస్తుండు అనిల్ అన్న. ఓకే, ఏం చేస్తాడు తాతని. అదిగో చూడు, ఆ చూపులోనే గణేష్ బ్రో చూడు, అసలు ప్రశాంతంగా నవ్వుతున్నాడు. తీయండి నాకు ఎందుకు అని. అందగాడు ఆఫ్ మా టీం. నెక్స్ట్ ఇయర్ పెళ్లి కాబోతుంది, అందుకే ప్రతి గుంటకి మమ్మల్ని తిప్పుతున్నాడు. ఎవరైనా ఉంటే కాంటాక్ట్. అదిగో కసిబిడ్డ మా అందరినీ ఆర్గనైజ్ చేసే బిడ్డ ఈ బిడ్డ. ఇంకా బ్రో తడబడుతున్నాడు కదా ఎందుకని. సో రామప్ప టెంపుల్ అయితే అయిపోయింది. సో టెంపుల్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు ఎలా కట్టిరో కూడా అర్థమవుతలేదు ఆ శిల్పాలు ఇవన్నీ. సో సూపర్ ఉంది టెంపుల్ మాత్రం. సో నెక్స్ట్ వచ్చేసి లక్కవరం వెళ్తున్నాము. ఓకే, సో అక్కడ కలుద్దాం. లక్కవరం లేక్ అంట. ఇక్కడ నుంచి లక్కవరం లేక్కి రైడ్.
ఓకే, సో ఇది ఒకటైతే సపరేట్ బ్లాగ్ అయితే ఇక్కడ వరకు బ్లాగ్ అయితే చేస్తున్నా. అండ్ ఇక్కడ నుంచి రైడ్ అయితే లక్కవరం లేక్ కాడికి వెళ్తున్నా. సో ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి,